కొన్నది చిన్న భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉండగా దొంగలు వచ్చారు. ఆయనకున్నది చిన్న పూరి పాక, ఆయనకున్నది కాదు, పాక వేస్తే అందులో ఉన్నారు. ఆయన వచ్చి తలుపు కొట్టారు. ఆయన తలుపు తీశారు. స్వాగతం, రండి, మీరెవరన్నారు? వాళ్ళన్నారు, మేము దొంగలం. చాలా సంతోషం. నమ చోరాయచ, నేను నమ్మని అరుణాచలేశ్వరుడు మీ రూపంలో వచ్చాడు, దొంగ రూపంలో ఉంటాడని ఎదురువేదని చెప్తోందిగా, నాకు అదృష్టం, ఇవాళ మీ సాక్షాత్కారం అయింది, రండి లోపలికి, స్వాగతం అన్నారు. వాళ్ళన్నారు, బుద్ధిహీనుడా, దొంగలు వస్తే లోపలికి రమ్మంటే భయపడి కేకలయ్యారు. ఆయన అన్నారు, నేను వెయ్యను, నాకు మీలో శివుడు కనపడుతున్నాడు, నీకు బుర్ర ఉందా లేదా, అలా తలుపు తీయకూడదు, వేసి మేము తలుపు కొడతాం, నేను తీయను అని మీరు అరిచిన తర్వాత మేము తలుపు బదల కొట్టి లోపలికి వస్తాం. ఎందుకు అవన్నీ, నేనే స్వాగతం చెప్తున్నాను కదా అన్నాడు. మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలా వద్దా? మేము దొంగతనం అంటే దొంగతనంలా చేస్తే మాకు సంతోషం, నువ్వు తలుపు తీసి మేము చక్కబెట్టుకుపోతే దొంగతనం ఏంటి, తలుపే అని తలుపేశారు. వాళ్ళు తలుపులు కొట్టారు. ఆయన నమస్కారం పెడుతూ నిల్చున్నారు. ఇంకోటి తాటాకు తలుపుకి పెద్ద బలం ఉండాలేంటి, తోసేసి లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చేసిన తర్వాత ఆయన నమస్కారం పెట్టి నిల్చున్నారు. ఏం కావాలి మీకు? ఏముంటాయి ఆయన దగ్గర ఉండడానికి? 2 గోచి గుడ్డలను, ఓ చిన్న చెంబు ఉన్నాయి, మీకు అవి సంతోషం కలిగితే తీసుకోండి, శంకరుడికి ఇవ్వగలిగితే నా అదృష్టం, ఏం కావాలన్నారు. నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు పారిపోవాలి, మేము ఎత్తుకుపోతాం అన్నారు. ఎందుకు పారిపోవడం, నేను అలా పరిగెత్తాను, నాకు మీలో శివుడు కనబడుతున్నాడు అన్నారు. అలా మేము ఒప్పుకోమన్నారు. ఓన్లేండి తీసుకోండి, నేను బయలుదేరుతాను, నువ్వు పారిపోతుంటే మేము కొట్టాలన్నారు. మీకు అది సంతోషం అయితే కొట్టండి అన్నారు. వాళ్ళు పెద్ద కర్ర తీసుకుని ఆయన తొడల మీద, కాళ్ళ మీద కొట్టారు. ఇంతంత తట్లు తేలిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ అరుగు మీద కూర్చున్నారు. లోపలికి వెళ్ళి చూశారు, ఏముంది అందులో. ఆయన పెట్టుకునే గోచి ఒకటి, ఆరేసిన గోచి ఒకటి, కన్నాలతో తువ్వాలు ఒకటి, ఓ గిన్నె, అవే ఉన్నాయి అక్కడ. వాడికి ఎంత వస్తే తీసుకున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. భగవాన్ రమణుల చుట్టూ కూర్చున్న వాళ్ళు అన్నారు, భగవాన్ ఎంత దెబ్బలు కొట్టారు మిమ్మల్ని, మీ కాళ్ళ మీద తొడల మీద తట్లు తేరే ఆయన గోచి పెట్టుకుని ఉండేవారు, మీరు అనుమతి ఇవ్వండి, మేము రాళ్లు పట్టుకుని పరిగెత్తి దొంగల్ని కుమ్మేస్తా అన్నారు. ఆయన అన్నారు, నేను ఒకప్పుడు అన్నం తింటున్నప్పుడు నా పళ్ళ కింద నాలుక పడుతుంది, నాకు బాధ కలుగుతుంది, నా పళ్ళు నాలుకను కురికాయని పళ్ళని పీకేసుకోనా? ఓ నాలుగా బుద్ధుండక్కర్లేదా, పళ్ళ మధ్య కిందకి వెళ్ళావని నాలుకని పీకేసుకోనా? పళ్ళు నావే, నాలుక నావే, నాకు దెబ్బలు తగిలాయని బాధపడుతున్న మీలోనూ శివుడు కనబడుతున్నాడు. నా దగ్గరికి వచ్చి దొంగ రూపంలో ఇవన్నీ తీసుకెళ్లిన వాళ్ళలోనూ నాకు శంకరుడే కనబడుతున్నారు. అది విద్య ఫలించడం. నువ్వు ఇన్నేళ్ల అభిషేకం చేశావు, మంచిదే. నీకు నిజంగా ఇలా నా వాచి తీసి అక్కడ పెట్టాను అనుకోండి, లోపలికి వెళ్ళి కాళ్ళు కొడుకు వచ్చేటప్పటికి ఎత్తుకుపోయాడు అనుకోండి, వెంటనే నేను వాచి ఎత్తుకుపోయిన దగ్గర ఉన్న మట్టి తీసి నా తల మీద దల్లుకునే నమచ్చోరాయత, దొంగ రూపంలో వచ్చి నాకు అవసరమని ఒకనాడు వాచి ఇచ్చాడు, నీకన్నా అవసరం ఉన్నవాడు ఉన్నాడు రా అని వాడి వస్తువు వాడు పట్టుకెళ్ళి ఎవరికో ఇవ్వడానికి పట్టుకెళ్ళాడు. దొంగ రూపంలో శివుడు మా ఇంట్లోకి వచ్చాడని నేను ఆ మట్టి తీసుకుని తల మీద వేసుకుని సంతోషపడిపోయి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే నన్ను పెంచాడనుకున్నా, ఆ రోజు నిజంగా నా విద్య ఫలించిందని. అది బ్రహ్మానుభవం అంటే. తప్ప కూర్చుని రుద్రం చెప్పడం తప్పని నేను అంటలేదు, అభిషేకం చేయడం తప్పని నేను అంటలేదు, కానీ చెయ్యగా చెప్పగా అది నీ జీవితంలో అనుభవంలోకి రావాలి.